మేడమే వస్తాంటే ఆడికే వస్తాంటే మేడమే వస్తాది ఆడికే వస్తాను చిన్నగా మాట్లాడండి. నందులూరు మండలం ఈదరపల్లి గ్రామం. మాకు 1980 చిల్లర మేము అప్పుడు పుట్టిండము. అప్పుడు కొండూరు ప్రభావతమ్మ గారు మాకు పట్టాలు ఇష్యూ చేశారు. అది గవర్నమెంట్ ఏరియా ల్యాండ్ అయితే వాళ్ళకి డబ్బులు అమౌంట్ కట్టి మనిషికి 330 రూపాయల లెక్కన డీడీ కట్టేసి మాకు అప్పుడు 50 మనిషికి 5 సెంట్లు లెక్కన పట్టాలు ఇచ్చినారు. తర్వాత ఏంటంటే ఆ పట్టాలు మిస్సింగ్ అయినాయి. తర్వాత 10 కుటుంబాలు ఆక్రమించుకున్న తర్వాత ఊర్లో ప్రజలందరూ మేము అందరం డబ్బులు కట్టినాం, అందరం సమానంగా పంచుకుందాం అనే తలకి మేమందరం అంగీకారంతో ఇప్పుడు ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ అంగీకారంతో కూడా మేమందరూ సదనం చేసి దాన్ని పట్టాలు ఇష్యూ చేసుకున్నాం. 2024లో మాకు మార్చిలో పట్టాలు ఇష్యూ చేశారు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇదే సునీల్ గారు అప్పుడు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళ సైన్లు సంతకాలు అన్నీ దీంట్లో ఉన్నవి. ఈరోజు వాళ్ళు మా ల్యాండ్ అని చెప్పి సదనం చేసి ఈరోజు మార్నింగ్ మొత్తం ఫినిషింగ్ చేసి చెట్లు నాటున్నారు. మేము ఆల్రెడీ ఇదే విషయం మీద ఎంఆర్ఓ నుంచి నెల రోజులుగా తిరుగుతున్నాము. మేము కలెక్టర్ గారికి దీని మీద అర్జీ ఇచ్చినాము, ఆర్ఐ గారికి ఇచ్చినాము. ఆల్రెడీ వాళ్ళే ఇష్యూ మీద కోర్టుకు వెళ్ళినారు. కోర్టులో కూడా వాళ్ళకి ఎటువంటి రాలేదు. కోర్టులో నెక్స్ట్ అక్టోబర్ 16వ తేదీ దీని మీద హియరింగ్ ఉంది. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా మా భూమి చుట్టూ ఫినిషింగ్ తీసేసి చెట్లు నాటి దౌర్జన్యం చేస్తారు. దీని కర్త కర్మ క్రియ అన్ని ఆర్ఐ గారిని సస్పెండ్ చేసేంత వరకు మాకు న్యాయం జరగాలి. ఆర్ఐ గారు సస్పెండ్ కావాలి. లేదంటే మేమందరం ఇక్కడ సావడానికైనా సిద్ధం. సూసైడ్ నోట్స్ రాసినాము. మా సావుకు కారణం ఆర్ఐ గారే. అప్పుడు ఏదైతే పట్టాలు ఇష్యూ చేశారో అప్పుడు ఆర్ఐ గారే ఉన్నారు, ఇప్పుడు అదే ఆర్ఐ గారు ఉన్నారు. ఎన్ని లక్షల లంచాలు తీసుకొని ఈ విధంగా జనాలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతమంది ప్రజల నోరులు కొట్టి వాళ్ళు తీసుకున్న లంచాలు రేపు ఏం చేస్తారు డబ్బులు. ఇప్పటికీ మేము మా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ భూములు కానీ రాసిస్తాం ఆర్ఐ గారికి. మేము అందరం ముందుకు వస్తాం, ఆర్ఐ గారి పేరు మీద రాపిస్తాం. మేము ఎక్కడికైనా ఇప్పుడే చచ్చిపోతాం. ఆర్ఐ గారిని మా ఊర్లో ల్యాండ్లు కానీ ఇల్లు కానీ ఆక్రమించుకొని ఆయనకి ఎవరికి ఇస్తే ఇస్తారో ఇచ్చుకొని చేసుకోమని మేమైతే ఇదే ఉపయోగం చెప్తున్నాం. 39 మంది పట్టాలు ఇచ్చినారు ఆల్రెడీ. వాళ్ళు మాకు ఇచ్చినారని చెప్పి మొత్తం 63లో 20 సెంట్లు వాళ్ళు ఆక్యుపై గోడగా చేసుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. మేము దానికి జోలికి పోలేదు, ఎందుకంటే మనకి ఇచ్చినారని వదిలేసినాం. ఏదైతే 40 సెంట్లు ఉన్నదో ఆ 40 సెంట్లు మొత్తం ఇంకా ఏరే నందలూరు సుబ్బారావు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేక దాన్ని డిస్మిస్ చేసేసినారు వాళ్ళు అటెండ్ కాక. ఆ తర్వాత ఓవరాల్ సర్వే నెంబర్ మీదే పోయినారు ఆ రోజు వాళ్ళు. ఈ రోజు వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు. ఇతను ఇచ్చేసి గవర్నమెంట్ మారిందని రౌడీలు తీసుకొని వచ్చి మేమైతే ఆపడానికి పోతే మా మీద కేసులు పెట్టడాలు. మేము మొన్న
సాటర్డే మార్నింగ్ ఇదే విధంగా తీస్తుంటే కాళ్ళు కడుపు పట్టుకొని అయ్యా ఆగండి అయ్యా ఎంఆర్ఓ ఆఫీస్లోకి పోదాం, మేడంతో మాట్లాడదాం, మేడం చెప్తే మీరు వర్క్ చేసుకుని అన్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే ఎంఆర్ఓ మేడం గారు మాదని చెప్పినారు అంట. ఇప్పుడు మేడం అడిగితే నేను చెప్పలేదంటారు. వాళ్ళేమో చెప్పారు ఎంఆర్ఓ గారు తోసుకోమన్నారని వాళ్ళు అంటారు, వీళ్ళు వచ్చి మేము చెప్పలేదంటారు. మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి మేము సావడానికి సిద్ధం. ఇది డూప్లికేటు, మేము ఇవ్వలేదు అని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పామనండి. ఇది పట్టాన జీరాక్సా ఒరిజినల్ డూపియా, ఇది మేము సైల్ చేయలేదు, ఇది మా ఎంఆర్ఓ సీల్ కాదు, మా డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడైతే మాకు ఫైల్ ఇచ్చినారు, ఆ ఫైల్ మిస్సింగ్ అయిందంటారు. ఎలా మిస్ అవుతుంది? ఏదైనా ఎడగన ఎంఆర్ఓ ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అయిందా, ఇంకోటి జరిగిందా, ఫైల్ ఎలా మిస్ అవుతాయి? ఎండలోంచి ఏమైనా తీసుకొని వచ్చినారా? ఏం ఎండలోంచి సైన్ చేసి ఇచ్చినారా? చెప్పండి. ఇక్కడ ఉండేది ఫైర్ యాక్సిడెంట్ అయ్యో ఇంకోటి ఇష్యూ అయ్యి ఇక్కడ నుంచి పట్టాలు ల్యాండ్ మిస్ అయినాయంటే ఓకే, దానికి నేను రీజనబుల్. కానీ ఏది జరగలేదు, ఇక్కడ నుంచి ఫైల్ ఎట్లా మిస్ అయినాయి? ఈ సునీల్ ఆర్ఐ గారు వాళ్ళ దగ్గర లంచాలు డబ్బు ఇష్యూ చేసిన పట్టాదారులము, మేమంతా ఉపాధి కూలీలము. మాకు వెనక డబ్బు పవర్ కానీ, రాజకీయ పవర్ కానీ, మనీ పవర్ కానీ ఎలాంటి లేవో. మాకు ఎక్స్పర్ట్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మమ్మల్ని పేదలు అన్యాయంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు జారీ చేసిన పట్టాల పైన మాకు హక్కులు కల్పించవలసిందిగా రెవెన్యూ వాళ్ళు కల్పిస్తున్నాము. ఇంటి పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి ఇష్యూ అయితే రైడ్ ఉంది. ఈరోజు వాళ్ళకి 142 సెక్షన్ నుంచి ఎవరైతే ఇంటి పట్టాలు తీసుకుందామని అలిగేషన్స్ చేస్తుందో వాళ్ళని, ప్లస్ మా పట్టాలని చెప్పి ఎవరైతే ఆ ల్యాండ్ లో కన్సర్వ్ చేస్తారో వాళ్ళకి ఇద్దరికి 142 సెక్షన్ నుంచి ప్రజెంట్ మనకు తదుపరి ఇతరులు ప్రయాసాల నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఆర్డర్ కాపీస్ అయితే అదే డీకేటీ పట్టాలు ఏవైతే వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు, ఆ కాపీస్ అయితే మా ఆఫీస్లో ఏమి లేదు. అయితే ఆర్ఐ గారు ఉన్నారు కదా మేడం, ఆర్ఐ గారు సమాధానం ఏం చెప్తున్నారు? ఉన్నారు కానీ ఆ టైంలో ఉన్నారు, కానీ ఇప్పుడైతే రికార్డ్ లేదు మా ఆఫీస్లో. ఆ డీకేటీ రిజిస్టర్ లేదు, వాళ్ళకి ఇచ్చిన ఒరిజినల్ కాపీస్ కూడా ఆర్ఐ గారు ఏం సమాధానం చెప్తున్నారు మేడం దాని మీద? ఆర్ఐ గారు పట్టాలు ఇచ్చారని అయితే చెప్తున్నారు, కానీ రికార్డ్ అయితే కనిపించలేదు. రికార్డ్ కనిపించలేదు కదా, దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉండాలి. రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ మధ్య అది ఇష్యూ రైజ్ అయింది, రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. అంటే రికార్డ్స్ మాయమైపోయినాయి, లేక ప్రత్యేకంగా ఎవరన్నా గతంలో పనిచేసిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళారు? అదే నేను వచ్చేసి తెలుస్తుంది ఉన్నాయా లేదా. ప్రజెంట్ అయితే ఆఫీసర్ లేవు, ఇంతకుముందున్న కాకులను కూడా ఆఫీసర్ రికార్డ్స్ లేవని చెప్పి ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. రికార్డ్స్ అయితే లేవు, మళ్ళీ అయితే నేను టచ్ చేస్తాను.